శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఇతి స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. పార్వతి శివుడికై తప్పించుట. పార్వతి తపోనిశ్చిత అయింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అడవిలోనికి వెళ్ళిపోయింది. అనుపమానము, అభూతము, అనితర సాధ్యము అయిన తపస్సు చేసింది. వేసవికాలంలో అగ్నిహోత్రాల నడుము కూర్చుని శివశివ అంటూ అలమటించిపోయింది. వర్ష ఋతువులో ఆరుబయట బోరును కురిసే వానలో కూర్చుని కపర్ది కోసం ధ్యానించింది. శీతల ఋతువులో నదీ జలాల్లో నిలిచి రుద్రుణ్ణి జపించింది. తపస్సు మొదలుపెట్టిన తొలినాళ్లలో పళ్ళను తింటూ ఉండేది. కొన్నాళ్ళయ్యాక పళ్ళు తినడం మానేసి పర్ణాలు అంటే ఆకులు తినడం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్ళయ్యాక ఆమె ఆకుల్ని తినకుండా విసర్జించింది. ఆమె తప ప్రాగల్భ్యానికి ఆ పరిసరాల జంతువులన్నీ తమ సహజ గుణాలు వదిలేశాయి. అక్కడున్న పిపీలికాది క్రూర వ్యాఘ్ర పర్యంతం గల ప్రాణులు మాంసాహారాన్ని విడిచిపెట్టేశాయి. నియమిత శాకాహారాలే సత్వ గుణావలంబనాలుగా పరిణమించాయి. అటువంటప్పుడు పార్వతి స్థితి ఏమిటో, ఆమె తపస్థి వ్రతం ఏమిటో చెప్పనవసరం లేదు కదా. అయినా ఆ నెలవూతల దులుపుకు దొరగారు మాత్రం దిగి రాలేదు. మధ్యలో ఓసారి హిమవంతులు వచ్చి పిల్లను చూసుకున్నారు. ఎంత తపస్సు చేశావు, ఇంకా ఇందుధరుడు రాలేదంటే ఈ తపస్సంతా వృధా అనిపిస్తోంది. మా మాట విని ఇంటికి వచ్చే అన్నారు. వినలేదు ఆ తల్లి. ఈ ఘటం ఇలా చెల్లిపోవలసిందే, లేదా శివుడు కరుణించాల్సిందే. నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఖరాఖండిగా చెప్పింది. పార్వతి పట్టుదలకి అచలేశ్వరుడు అబ్బురపడ్డాడు. శుభాన్ని దీవించి వెళ్ళిపోయాడు. పార్వతి తపస్సు కొనసాగుతోంది. ఆమె అత్యుగ్రత తపానికి అఖిల లోకాలు కూడా ఉడికిపోనారంభించాయి. ఇంద్రాదులంతా కలిసి విధాతని ముందుంచుకుని కైలాసం వెళ్ళారు. పదే పదే పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఎలాగైనా పార్వతిని పరిణయం చేసుకుని ప్రపంచాన్ని కాపాడమన్నారు. హే శివ, పార్వతీయందు నీవు కుమారుడివి కంటేనే తప్ప ఆ తారకుడి పీడ మాకు తొలగదు. కాబట్టి మా యందు నీవు కరుణించవయ్యా అన్నారు. అలా ఆ అనిమిషులు అంతా కలిసి కళ్ళనీళ్ల పర్యంతమయ్యేదాకా పరితపించగా మెల్లగా అన్నాడు శివుడు. భక్తులను నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను. మీరన్నట్లే చేస్తాను. మీరు స్వస్థ హృదయులై మీ మీ తావులకు వెళ్ళండి అని ఓదార్చి పంపివేశాడు. అనంతరం సప్తర్షులను స్మరించగా వారు వచ్చారు. పార్వతి తపస్సును, మనోగత భావాల్ని పరిశీలించి రమ్మని చెప్పి అన్నాడు శివుడు. వాళ్ళు వెళ్ళారు. హే మహాదేవ, 6000 సంవత్సరాలు నిరాఘాటంగా తప్పిస్తోంది ఆ నిర్మమ మహాతపస్విని. నిన్ను చూశాం. మీరు ఇద్దరే యోగమూర్తులు. మమ్మల్ని ఎందుకు మధ్యలో ఇరికిస్తావు? నీ హృదయం ఆవిడే, ఆవిడ సర్వస్వం నువ్వే. మీ ఏకత్వమే మా ధ్యానాలకి, యోగాలకి, తపస్సులకు గమ్యం అని విన్నవించి సెలవు తీసుకున్నారు. అనంతరం ఆమెను తాను కూడా పరీక్షించాలన్న తలంపుతో వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి మేనకాత్మజ తపస్సు చేసుకుంటున్న తావుకు వెళ్ళాడు శివుడు. శివాయ నమః.